సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి గాధారి కిషోర్ ప్రచారం చేశారు. నాగారం మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. 3 గంటల కరెంట్ చాలు అని మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారా లేక 24 గంటల కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ కు ఓటు వేస్తారా మీరే తెలుసుకోవాలన్నారు. మీ గ్రామాలు అభివృద్ధి ధ్యేయంగా నడిపిస్తున్న కారు గుర్తు పార్టీకి ఓటు వేయండి కోరారు. బరిలో ఉన్నటువంటి నాకు ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలందరూ అపూర్వ స్వాగతం తెలియజేస్తూ ఉన్నారు. అయినా మేము ప్రచార కార్యక్రమాలు వస్తూ ఉంటే 5 సంవత్సరాల నుంచి మేము ప్రచారం ఉన్నట్టే ఉంది, ప్రజల మధ్యలోనే ఉన్నాం కాబట్టి మాకు ఎవ్రీడే ప్రచారం అన్నట్టే చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే రైతాంగానికి ప్రధానంగా గోదావరి జలాలు తుంగతుర్తికి వచ్చినామో అది కేసీఆర్ వల్ల బీఆర్ఎస్ పార్టీ వల్ల సాధ్యమైంది గమనించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 93,000 మందికి రైతు బంధు, దాదాపు 50,000 మందికి ఆసరా పెన్షన్లు, 11,000 మందికి కళ్యాణ లక్ష్మి, 9,000 మందికి కేసీఆర్ కిట్, ఇలా సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 100 పడకల ఆసుపత్రి కానివ్వండి, రోడ్ల నిర్మాణం కానివ్వండి, సూచి రోడ్ల నిర్మాణం కానివ్వండి, నాణ్యమైన కరెంటు కానివ్వండి, వీటిని కూడా తెలియజేస్తూ రేపు గెలిచిన తర్వాత ఆసరా పెన్షన్ 5,000 కావాలన్నా, రైతు బంధు 16,000 కావాలన్నా, సౌభాగ్య లక్ష్మి 3,000 కావాలన్నా అది కేసీఆర్ గారితోనే సాధ్యమైన విషయం వాళ్ళకి చెప్తా ఉంటే రైతు బంధు లబ్ధిదారులు దొంగలు అవతల పక్క పార్టీలో రైతు బంధు ఉందంటారు. సార్ రైతు బంధు ఉండాలి, నేను సహాయం చేస్తాను మీకు అని చెప్పి వాళ్ళే ఉల్టా ప్రజలకు చిత్రపెట్టి ప్రచారం కోసం వాడుకోండి అని చెప్పేటువంటి నేపథ్యం నిజంగా కూడా చాలా గొప్పగా కనిపిస్తూ ఉన్నది. ఎక్కడ చూసినా ఈ ఆదరాభిమానాలతో చూస్తే కనుక రేపు ఈ నియోజకవర్గంలో కంపల్సరీగా 3వసారి గులాబీ జెండా ఎగరబోతా ఉంది. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ఏదైతే 12 నియోజకవర్గాలు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఎమ్మెల్యేలే ఉన్నారు, వాళ్ళే అభ్యర్థులుగా ఉన్నారు. మరొకసారి 12 పునరావృతం కాబోతా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలు గెలవబోతా ఉన్నటువంటి మాట వాస్తవం. రేపు గెలిచిన తర్వాత భవిష్యత్తు బాగుండాలంటే కేసీఆర్ గారితో సాధ్యమైన విషయాన్ని గుర్తు చేస్తూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జై